మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుపడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ వికటట్టహాసం చేసి విర్రవీగుతుంటే, అలా విర్రవీగుతూ విజయ వికటట్టహాసం చేస్తున్న మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాన్ని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభువు వారు మాత్రమే. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? నీ ప్రభు అడిగితే మృత్యువుకు ముచ్చెమటలు పట్టాయి. మరణమును జయించారు ఆయన, అంత గొప్ప మహాశక్తివంతుడు. అందుకనే ప్రపంచంలో ఎవరికి ఉండవు, యేసు ప్రభు వారికే ఉంటాయి 3 రోజులు: పుట్టినరోజు, మరణించిన రోజు, తిరిగి లేచిన రోజు. మనకే ఉంటాయి లింగిలింగమంట 2 రోజులు: పుట్టినరోజు, సచ్చిన రోజు. ఏమంటే జననము మరణము ఫోటోల మీద వేసేది అయ్యే కదండి. పెళ్లి రోజు కూడా వేస్తారా? వేయరు కదండి. జననము మరణం. మనకు 2 రోజులు, యేసయ్యకి 3 రోజులు ఉన్నాయి. మీరు అనొచ్చు మరి లాజర్కి కూడా 3 రోజులు ఉన్నాయి కదా అని. లాజర్ గారికి 3 ఉన్నాయి. పుట్టాడు, చనిపోయాడు, దేవుని మహాకృపచే తిరిగి లేచాడు, మళ్ళా చచ్చిపోయాడు. ఎన్ని రోజులు? అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, అయితే 4 లేకపోతే 2 అన్నట్టుంది మన పరిస్థితి. అలా కాదు, 3 రోజులు కలిగి ఉండాలి. 3 రోజులు కలిగిన మృత్యుంజయుడు యేసు ప్రభువు వారు మాత్రమే మహాశక్తివంతుడైన. ఆయనకు పుట్టిన రోజుంది క్రిస్మస్, మరణించిన రోజుంది గుడ్ ఫ్రైడే, తిరిగి లేచిన రోజుంది ఈస్టర్. యేసు ప్రభువు వారిని గురించి తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ మూతులకు అది ప్లాస్టర్. ఆయన తిరిగి లేచారు, మహాశక్తివంతుడైన. అంత గొప్ప మహాశక్తివంతుడైన దేవుడు మనకున్నారు గనుక ఆయనని అండగా కలిగి అపవాదిగాడి శక్తిని తక్కువ అంచనా వేయకుండా దేవుని సహాయంతో మనం ముందడుగు వేస్తే అపవాది ఎత్తులను చిత్తు చేయగలుగుతాం, ఆత్మీయ పోరాటంలో గెలవగలుగుతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి.